ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేని పురస్కరించుకొని నెల్లూరులో సిపిఎం నాయకులు మోహన్ రావు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్మికులు సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పారు. మేడే వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్మికుల దీక్షా దినం మేడే, ప్రపంచ కార్మికుల దీక్షా దినం మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత. జోహార్ జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సే, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సే. మేడే అనేది ప్రపంచ కార్మికుల దీక్షా దినం. కార్మిక కర్షక రక్తంతో అమెరికాలోని షికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం కలిసి వెలిసినటువంటి ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడుతూ ఉన్నది. మన దేశంలో ఈ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున నిలబడి పోరాడేది ఎర్ర జెండా సిపిఎం పార్టీ. కార్మికులు, ఉద్యోగులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఇది ఘోరమైనటువంటి విషయం. తీవ్ర అన్యాయం చేసింది కార్మికులకి. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని వచ్చింది. రైతులకు మద్దతు ధర లేకుండా, గోడౌన్లో నిల్వ చేసేటువంటిది లేకుండా రైతులకి వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చింది. రైతుల పోరాటం ఫలితంగా నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని ఆ నల్ల చట్టాలను ఈరోజు దొడ్డిదారిన అమలు జరిపేదానికి పూనుకుంటూ ఉన్నది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం. వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టం తెస్తే ఆ చట్టాన్ని నీరుగారుస్తూ ఉన్నది. ఈ విధంగా కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, ఈ దేశంలో ఉండేటువంటి పేద ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ పనిచేస్తున్నది. అధిక ధరల్ని అదుపు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్తూ ఉన్నది. నిరుద్యోగాన్ని పొంచి పోషిస్తూ ఉన్నది. ఈ ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంటే ఈ బీజేపీ విధానాల ఫలితంగా దాన్ని దృష్టి మళ్లించేదానికి, పక్కదారి పట్టించేదానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నది. ఆ మతోన్మాదం యొక్క మరో రూపమే ఉగ్రవాదం. ఈ రెండు కూడా మూలపిల్లలు ఈరోజు ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ముందుండి పోరాడుతూ ఉన్నది. ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.